శ్రీరామ గుహల సమాగమము. యహ సుధీ గుహ నిషాద జబ పాయి ముదిత లియే ప్రియ బంధు బులాయి లియే ఫల మూల బేట భరిబారా మిలన చలేవు హియ హర్షు అపార కరి దండవత బేట దరి ఆగే ప్రభు హి బిలోకత అతి అనురాగే సహజ సనేహ విపస రఘురాయి పూజీ కుశల నికట బైటాయి నాద కుశల పద పంకజ దేకే భయేవు బాగ బజాన జనలేకే దేవధరణీధను దాము తుమారా మైదను నీచు సహిత పరివార కృపా కరియాపుర దరియా పావు దాపియా జను సబు లోగు సిహావు కహేహు సత్య సబు సఖాసు జానా మోహే దీన్హ పితు ఆయసు ఆనా. విషాద రాజైన గుహునకు శ్రీరాముని ఆగమవార్త తెలియగానే అతడు సంతోషముతో తన బంధుమిత్రులను పిలిచి ఫలమూలాది ఉపాయములను కావళ్లను ఎత్తుకొని శ్రీరాముని దర్శించుటకై అపార హర్షముతో వచ్చెను. కానుకలను ప్రభువు ముందుంచి ఆయనకు ప్రణామములను ఆచరించి మిక్కిలి భక్తితో దర్శింపసాగెను. శ్రీరామచంద్రుడు అతని సహజ ప్రేమకు వశుడై దగ్గరకు పిలిచి కుశలం అడిగెను. నిషాదరాజు పలికెను, ప్రభు, మీ చరణ కమలముల దర్శనమే నా సర్వసుఖములకును మూలము. నేను మిక్కిలి భాగ్యశాలిని. ఈ నేల సంపదలు అన్నియును మీవే. నేను నా పరివారము మీ సామాన్య సేవకులము. దయతో మా నగరమునకు విచ్చేసి ఈ దాసుని కీర్తిని ఇనుముడింపజేయుడు. అందరూ నా అదృష్టమును కొనియాడెదరు. శ్రీరామచంద్రుడు పలికెను, ప్రియమిత్రమా, నీవు లెస్స పలికితివి. కానీ తండ్రి గారు నాకొసంగిన ఆజ్ఞ వేరుగా ఉన్నది. బర్ష చారిదశ బాసుబన మునివ్రత బేషు ఆహారు గ్రామ బాసునహి చిదసుని గుహహి భయేవు దుకుబారు. నేను ముని వేషముతో కందమూల ఫలములను భుజించుచు 14 సంవత్సరములు వనవాసములో నివసింపవలెను. గ్రామంలో నుండుట నాకు ఉచితము కాదు. ఈ మాటలకు గుహుడు మిక్కులు దుఃఖితుడాయను. రామ లఖన సియ రూపనిహారి కహహి సప్రేమ గ్రామ నరనారి తే పితు మాతు కహహో సుఖి కైసే జేన్హ పటేబన బాలక ఐసే ఏక కహహే బల భూపతి కిన్హ లోయన లాహు హియహి విధి దీన్హ తవ నిషాదపతి ఉర అనుమాన తరు సింసుపా మనోహర జాన లై రఘునాథ హి టావు దేఖావా కేహవు రామ సభ బాతి సుహావ పురజన కరి జోహారు గర ఆయే రఘుబర సంధ్యా కరణ సిదాయే గుహ సవారి సదారి డసాయి కుస కిసలయ మయ మృదుల సుహాయి శుచిఫల మూల మధుర మృదుజాని దోనాబరి బరి రాకేసి పాని. రామ లక్ష్మణుల సౌందర్యమును చూచి ఆ గ్రామంలోని స్త్రీ పురుషులు మిక్కిలి సంబరపడి ఇట్లు చర్చించుకుని, ఈ సుకుమారులైన బాలకులను అడవులకు పంపిన ఆ తల్లిదండ్రులు ఎట్టివారు? వారిలో ఒకరు రాజు చేసినది మంచి పనియే. ఈ నెపమున విధాత మనకు నేత్రానందమును కలిగించినాడు అనిరి. శ్రీ రామాదులు బస చేయుటకు నిషాదరాజు ఒక చక్కని సింసుపా వృక్ష ఛాయలో ఏర్పాట్లు కావించెను. అతడు ఆ రఘువరునకు ఆ స్థానమును చూపాను. రామచంద్రుడు దాంతో ఎంతో మెచ్చుకొనెను. నగర ప్రజలు వారికి నమస్కరించి ఇళ్లకు చేరడి. శ్రీరాముడు సౌమిత్రియు సాయం సంధ్యోపాసన నిర్వర్తించుటకై వెళ్ళిరి. గుహుడు మెత్తని చిగురుటాకులతో కుశలతో చూడముచ్చటైన పరుపును సిద్ధము చేసి స్వయముగా తీసుకుని వచ్చి పరిచెను. నిర్మల మధుర ఫలములను మూలములను దన్నెలలో కొని వచ్చెను. నీటిని కూడా దన్నెలలో తెచ్చెను. సీయ సమంత భ్రాత సహిత కందమూల ఫలబాయి శయన కీన్హ రఘు వంశమని పాయ బలోటతబాయి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, సుమంత్రుడు కందమూల ఫలమును ఆరగించిరి. పిదప రఘుకులముని నిద్రింపగా లక్ష్మణుడు ఆయన పాదములు నొత్తెను. ఉటే లఖను ప్రభు సోవత జాని కహి సచివహి సోవన మృదుబాని కచుక దూరి సజి బాణ సరాసన జాగన లాగే బయటి బిరాసన గుహ బొలాయి పాహరు ప్రతీతి టావ టావ రాఖే అతి ప్రీతి ఆపు లఖన పహి బయటేవు జాయి కటి బాది సర చాప చడాయి సోవత ప్రభు నిహారి నిషాదు బహేవు ప్రేమ బస హృదయ విషాదు తను పులకిత జలు లోచన బహయి బచన సప్రేమ లఖన సవకహి భూపతి భవన శుభాయ సుహావా సురపతి సదను న పటతర పావ మణిమయ రచిత చారు చౌబారే జనురతిపతి నిజ హాదసవారే. శ్రీ రామచంద్ర ప్రభు నిద్రింపగానే లక్ష్మణుడు సుమంత్రుని కూడా నిద్రింపమని చెప్పి తాను ధనుర్బాణములను గైకొని అల్లంత దూరమున వీరాసనమున కూర్చొని మేల్కొని ఉండెను.
గుహుడు విశ్వాసపాత్రులైన కాపలాదారులను వేరు స్థలములలో నియమించి తానును స్వయముగా అమ్ముల బదితోనూ ధనుర్బాణములతోనూ లక్ష్మణుల పక్కన కూర్చుండెను. ప్రభువు నిద్రించుటను చూచి విషాదరాజు హృదయము ప్రేమ వశమున విషాదమునకు లోనయ్యను. అయినను శరీరము పులకితమాయను, కన్నులు చెమర్చెను. లక్ష్మణుడితో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికెను: దశరథ మహారాజు ప్రాసాదము సహజముగా మిక్కిలి అందముగా నుండును. దానికి ఇంద్రభవనము కూడా సాటిరాదు. మన్మధుడు స్వయముగా నిర్మించనా అన్నట్లు ఆ ప్రాసాదము యొక్క పైగదులు మణి ఖచ్చితములైనవి. సువిచిత్ర స్వభోగమయ సుమన సుగంధ సువాస పలక మంజుమని దీపబహ సభ విధి సకల సువాస. ఆ భవనములు పవిత్రములు, మధుర భోగ పదార్థములతో నిండినవి, పూల సువాసనలతో గుబాలించినవి. చిత్ర విచిత్రములైన మెత్తని పాన్పులు, మణిదీపములు, అనేక సౌకర్యములు గలవి. వివిధ వసన ఉపదానతురాయి శేరపేన మృదు విపద సుహాయి తహసీయ రాము శయన నిశికరహి నిజ చబీరతి మనోజ మధుహరహి తేసీయ రాము సాదరి సోయే శ్రమతి బసన బిను జాహీన జోయే మాతు పితా పరిజన పురబాసి నఖా సుశీల దాస అరుదాసి జోగవహి జీన్హి ప్రాణకీ నాయి మహిశోభత తేయి రామ గుసాయి పితా జనక జగ విదిత ప్రభావు ససుర సురేశ సఖా రఘురావు రామచందుపతి సోబైదేహి సోవత మహి విధి భామన కేహి సియ రఘువీరకి కానన జోగు కరమ ప్రధాన సత్య కహలోగు. పరుపులపై పరుచు వస్త్రములు, ఇండ్లు మొదలగునవి పాలమీగడ వలె స్వచ్ఛమై సుందరమై కోమలమై ఉండును. అట్టి పరుపులపై అసట నిద్రించుచుండెడు వారు అంద చందములలో రతి మన్మధులను కూడా అధక్కరించినట్టే సీతారాములు నేడు ఈ ఆకులతో ఏర్పరచబడి వస్త్రములు కూడా లేని చాపపై అలసి సొలసి పరుండినారు. వారిని చూచుటకు కూడా బాధ వేయుచున్నది. వారిని తమ ప్రాణములతో సమానముగా చూసుకును తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, ప్రజలను, మిత్రులను, దాసదాసీలను వదిలి ఈనాడు నేలపై పరుండినారు. జగద్విఖ్యాత చెందిన జనకుని ఎంతటి మహారాజునకు కూతురై ఇంద్రసకుడైన దశరథ మహారాజునకు కోడలై పురుషోత్తముడైన శ్రీ రామచంద్రునకు పత్ని అయిన సీతాదేవి నేడు ఇక్కడ భూమిపై శయనించినది. విధి బలీయమైనది, కర్మ ప్రభావము అధిగమింపరానిది అని లోకులు పలుకుట నిజమే. సీతారాములు వనవాసమునకు అర్హులా? కైకేయి నందిని మందమతి కఠిన కుటిల పన్ను కీన్హ చేహి రఘునందన జానకీ సుఖ అవసర దుక్కు తీన్హ. నీచ బుద్ధి గల కైకేయి తన కుటిలత్వం వలన సుఖింపవలసిన సమయమున సీతారాములను దుఃఖముల పాలు చేసినది. భయే దినకర కుల బిటపకుటారి కుమతి కీన్హ సభ విశ్వదుకారి భయేవు బిషాదు నిషాదహి బారి రామసీయమహి శయన నిహారి బోలే లఖన మధుర మృదుబాని జ్ఞాన విరాగ భగతి రససాని కాహున కోవు సుఖ దుఃఖ కరదాత నిజ కృత కర్మ భోగ శుభ్రాత భోగ వియోగ భోగ బలమంద హిత అనహిత మధ్యమ బ్రహ్మ పంద జనము మరణు జహలకి జగజాలు సంపతి విపతి కరము ఆరు కాలు ధరణి దామోదను పుర పరివారు తరగు నరకు జహ లగే వ్యవహారు దేకియాసునియా గునియా మనమాహి మోహమూల పరమారదు నాహి. కైకేయి సూర్యవంశమనడే వృక్షమునకు ఒక గొడ్డలి అయినది. ఆ దుర్బుద్ధి ప్రపంచమునే దుఃఖమున ముంచినది. సీతారాములు నేలపై పడుకుంటుండట విషాదరాజునకు మిక్కిలి విషాదమును కలిగించెను. అప్పుడు లక్ష్మణుడు జ్ఞాన భక్తి వైరాగ్యములతో కూడిన మృదు మధుర వచనములను పలికెను. సోదరా, ఒకరి సుఖములకు కాని దుఃఖములకు కాని మరొకరెవరును కారణము కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తన కర్మ ఫలమును తానే అనుభవించవలయును. సంయోగ వియోగములు, సుఖ దుఃఖానుభవములు, శత్రుమిత్రోదాసీనులు ఇవన్నీను భ్రమపాసములు. జనన మరణములు, సంపదలు, ఆపదలు, కర్మలు, కాలములు ఇవన్నీను సంసార బంధములు. భూమి, ఇల్లు, ధనము, నగరము,
పరివారము స్వర్గ నరకములు మొదలగునవి చూచినవి వినినవి మనసులో ఆలోచించినవి ఇవన్నీను అజ్ఞాన జనితములు. నిజముగా ఇవెవ్యూను సత్యములు గావు. సపనే హోయి భికారి నృపు రంకు నాకపతి హోయి జాగే లాభున హాని కచు తిమ్మి ప్రపంచ జీయజోయి. ఒకవేళ బిచ్చగాడు స్వప్నములో రాజైనను లేదా ఇంద్రుడు దరిద్రుడైనను మేల్కొనిన పిదప వారికి లాభము గాని నష్టము గాని ఉండదు. అట్లే దృశ్య ప్రపంచ విషయమును మనము గ్రహించవలెను. అస బిచారి నహి కీజియా రోజు అహుహి బాదిన దేయ్యా దోసు మోహ నిశాసపు సోవనిహార దేకియా సపన అనేక ప్రకార ఏహి జగ జామిని జాగహి జోగి పరమారథి ప్రపంచ వియోగి జానియా తబహి జీవ జగ జాగ జబ సభ విషయ విలాస విరాగ ఓయి వివేకు మోహ భ్రమ భాగ తబ రఘునాథ చరణ అనురాగ సఖా పరమ పరమారథు ఏహు మనక్రమ వచన రామపద నేహు రామ బ్రహ్మ పరమారథి రూప అవిగత అలక అనాది అనూప సకల వికార రహిత గద వేద కహినిత నేతి నిరూపహి వేద. అట్లా ఆలోచించి ఎవరిని కోపగించుట గాని దోషారోపణ చేయుట గాని తగదు. అందరూ మోహమనేటి రాత్రిలో నిద్రించువారే. నిద్రించినప్పుడు అనేక విధములైన స్వప్నములు కలుగును. ఈ జగత్తనడి రాత్రి యందు యోగులు జాగరూకులై ఉందురు. వారు దృశ్య ప్రపంచమునడ విరక్తులయ్యదురు. సంసార లోభ విలాస వస్తువుల నుండి విరక్తుడైన వాడే నిజముగా మేల్కొనిన వాడని గ్రహింపవలెను. వివేకవంతుని నుండి మోహ భ్రమలు పారిపోవును. అప్పుడు పారమార్థిక సత్యజ్ఞానముచే శ్రీ రఘునాథుని చరణముల యందు ప్రేమ ఏర్పడును. మిత్రమా, మనోవ కర్మలచే శ్రీరాముని చరణముల యందు గల ప్రేమయే పరమ పురుషార్థము. శ్రీరాముడు పరమార్థ స్వరూపుడైన బ్రహ్మ. అతడు అనిర్దేశ స్వరూపుడు, అగోచరుడు, ఆద్యంత రహితుడు, అనుపమ సత్యస్వరూపుడు, అవికారుడు, వేదశూన్యుడు. వేదములు నేతి నేతి అని పలుకుచు అతని స్వరూప నిరూపణము చేయుచున్నవి. భగత భూమి భూసుర సురభి సురహిత లాగి కృపాల కరత చరత జరి మనుజతను సునత మిటహి జగజాల. కృపాళు అయిన శ్రీరాముడు భూగో బ్రాహ్మణ దేవతా భక్తి బృందముల దుఃఖ నివారణకై మానవ శరీరము దాల్చి లీలలు ప్రదర్శించుచుండును. ఆ లీలా విశేషములను వినినంత మాత్రమునే భవబంధములు తొలగిపోవును. సఖా సముజీ అస పరిహరమోహు సియా రఘువీర చరణ రథహో కహత రామ గుణ భావినుసార జాగే జగ మంగళ సుఖదార సకల శౌచకరి రామ సహావ సుశి సుజానా పట చేరమగావ అనుజ సహిత శిర జటాబనాయే దిగి సుమంత్ర నయన జలచాయే హృదయ దాహు అతి బదన మలిన కహ కర జోరి వచన అతి దీన నాథ కహేవు అస కోసలనాథ లై రదు జాహు రామకే సాధ బను దేకావు సురసరి అన్హవాయే అనేహు పేరు బేగి దహుబాయి లక్న రామోసి అనేహు పేరి సంశయ సకల సకోచ నిబేరి. లక్ష్మణుడు పలికెను, మిత్రమా, దీనిని గ్రహించి మోహమును వీడుము. శ్రీరామచంద్రుని చరణములను సేవింపుము. ఈ విధముగా శ్రీరాముని గుణములను వర్ణించుచుండగా తెల్లవారెను. జగత్ కళ్యాణకరుడు సుఖప్రదాయకుడు అగు శ్రీరాముడు మేల్కాంచెను. పవిత్రుడు సచీలుడు అయిన శ్రీరాముడు స్నానాది నిత్య కృత్యములను ఆచరించిన పిమ్మట మర్రిపాలు తెప్పించెను. తాను తన తమ్ముడైన లక్ష్మణుడు జటాజుటములను చుట్టుకునిరి. ఈ దృశ్యమును చూచి సుమంత్రుని హృదయము పరితపించెను. నేత్రములు సజ్జలములాయను. విషాద వదనుడై చేతులు జోడించి అతడు ఇట్లు విన్నవించెను, ఓ ప్రభు, కోసలరాజు దశరథుడు నన్ను ఇట్లు ఆజ్ఞాపించెను. రథమును తీసుకొని శ్రీరామునకు అడవి వరకు తోడుగా వెళ్ళుము. అడవిని చూపించి గంగానదిలో స్నానము చేసిన పిమ్మట సోదరులిద్దరిని ఇంటికి తీసుకుని రమ్ము. అన్ని సంశయములను సంకోచములను దూరమునర్చి సీతారామ లక్ష్మణులను తోడుకుని రమ్ము. రూపాస కహేవు గోసాయి చస కహే కరో బలి సోయి కరి బినతి పాయనహ పరేవు దీన్హ బాలజిమి రోయి. ప్రభు, మహారాజు ఈ విధముగా నుడివేను, కానీ ఇప్పుడు మీరు చెప్పిన రీతిగా నడుచుకుందునని ప్రమాణపూర్వకముగా పలుకుతున్నాను. తండ్రి, దయచేసి అయోధ్యను దిక్కులేని దానిగా చేయవద్దు. ఇట్లా విన్నవించి సుమంత్రుడు శ్రీరామచంద్రుని పాదములపై పడి బాలుని వలె ఏడవసాగాను. తాత కృపాకరి కజియా సోయి జాతే అవధ అనాథన హోయి మంత్రి హే రామ ఉటాయే ప్రబోధ
తాత ధర్మమతు తుంహ సబు సోద శిబి దదీచి హరిచందన నరేశ సహే ధర్మహిత కోటి కలేశ ప్రతి దేవబలి భూపసుజాన ధర్ము ధరేవు సహి సంకట నాన ధర్మున దోసర సత్య సమాన అగమ నిగమ పురాణ బకాన వైసోయే ధర్మ సులభ కరివాన తజేతిహు పుర అపజసు చావా సంభావిత కహు అపజసలాహు మరణ కోటి సమ దారుణ దాహు తుంహసన తాత బహుత కాకహావు దియే ఉతరు ఫిరి పాతకులహావు. శ్రీరాముడు మంత్రిని లేవనెత్తి ఆయనకు నచ్చ చెప్పుచు ఇట్లు పలికెను. మిత్రమా, మీరు అన్ని ధర్మములను బాగుగా తెలిసిన వారు. శిబి దదీచి హరిశ్చంద్రుడు ధర్మ రక్షణకై అనేక కష్టములను సహించిరి. బుద్ధిమంతులైన రంతిదేవుడు బలిచక్రవర్తి ఎక్కువ ఇడుముల కోర్చి ధర్మమును పాలించిరి. సత్య పాలనతో సమానమైన ధర్మము ఏదియూ లేదని వేద శాస్త్ర పురాణములు ముక్త కంఠముతో పలుకుతున్నవి. అప్రయత్నముగా లభించిన ఆ ధర్మ పాలన అవకాశమును హాయిగా పాటించుచున్నాను. ధర్మమును విడిచిపెట్టినచో ముల్లోకములలో అపకీర్తి తప్పదు. పరువు ప్రతిష్ఠ గలవానికి అపకీర్తి కోటి మృత్యువులతో తుల్యమగు దారుణ సంతాపమును కలిగించును. మిత్రమా, నేను నీకు ఎక్కువగా చెప్పవలసినది ఏమి ఉన్నది? పెద్దల ముందు ఇంతకంటే ఎక్కువగా చెప్పుటయు పాప హేతువే అగును. పితుపద గహి కహి కోటినతే వినయ కరబ కరజోరి చింతా కవనిహు బాతకై తాత కరియాజని మోరి. మీరు అయోధ్య చేరి తండ్రి గారి పాదములకు ప్రణమిల్లి అంజలి ఘటించి నాకు మారుగా నన్ను గూర్చి చింతింపవలదు అని విన్నవింపుడు. తుంహపుని పితు సమ అతిహిత మోరే బినతి కరవు తాత కరజోరే సబబితి సాయి కర్తవ్య తుంహారే దుఃఖన పావ పితు సోచహ మారే సుని రఘునాథ సచివ సంబాదు భయేబు సపరిజన వికల నిషాదు పునికచు లకన కహి కటుబాని ప్రభు బరజే బడ అనుచిత జాని సకుచ రామ నిజ సపత దేవాయి లకన సదేశు కహియా జని జాయి కహ సుమంత్రుపుని భూపసదేశు సహీన సకహి సియ విభిన్న కలేసు జేహే విధి అవధ అవ ఫిరిసియా సోయే రఘుబరహి తుమహి కరణీయ నతరునిపట అవలంబు బిహిన మైన జియాబ జిమిజల బినుమీన. మీరును మా పితృపాదుల వలె నా హితమును గోరెడు వారు. మా తండ్రి గారు మా కొరకై విచారపడుచు దుఃఖమగ్నములు కాకుండా చూచడి బాధ్యత మీపై కూడా ఉన్నదను విషయమును మీరు మరవవలదని చేతులు జోడించి మేము అర్థించుతున్నాను. శ్రీ రామచంద్రునకు సుమంత్రునకు మధ్య జరిగిన సంభాషణము విని నిషాదరాజు అతని కుటుంబ సభ్యులు మిక్కిలి వ్యాకులపడిరి. లక్ష్మణుడు కొన్ని కఠిన వచనములను పలికెను. ఇట్లు పలుకుట అనుచితమని శ్రీరాముడు లక్ష్మణుని వారించెను. లక్ష్మణుని పరుష మాటలు ఎవరితోటనూ చెప్పవలదని శ్రీరాముడు తనపై ఒట్టు పెట్టుకుని సుమంత్రునితో వినయముగా పలికెను. సుమంత్రుడు సీతాదేవి వనవాస క్లేశములకు తట్టుకొనజాలదని రాజుగారి సందేశమును రామునకు వినిపించెను. కావున కనీసము సీతాదేవినైనను అయోధ్యకు తిరిగి వచ్చుటకు ఆమెకు నచ్చజెప్పవలెను. లేనిచో రాజుగారు ఎట్టి ఆధారము లేక నీటి నుండి బయటకు వచ్చిన చేప వలె విలవెల్లాడెదరు. మైకే ససురే సకల సుఖ జబహి జహమనుమాన తహతబ రహిహి సుఖేన సియా జబలగి విపతి విహాన. ఆమె పుట్టింటినైనను మెట్టింటినైనను ఈ వనవాస కాలము ముగియు వరకు తన ఇష్టం వచ్చిన చోట సుఖముగా ఉండనిమ్ము. బినతి భూప కిన్హ జేహీ బాతి ఆరతి ప్రీతి నసో కహీ జాతి పితు సందేశు సుని కృపానిదాన సియాహే దిన్హ సిక కోటి బిదాన సాసు సుసుర గుర ప్రియ పరివారు ప్రియహూత సభ పర మిఠై కబారు సునిపతి బచన కహతి వైదేహి సునహో ప్రాణపతి పరమసనేహి ప్రభు కరుణామయ పరమ వివేకి తనుతజి రహతి చాహ కిమి చేకి ప్రభాజాయే కహ భాను బిహాయే కహ చంద్రికా చందు తజిజాయి పతహి ప్రేమమయ వినయ సునాయే కహతి సచివ సన గిరా సుహాయి తుమ్హ పితు ససుర శిరస హితకారి ఉతరు దేవు పిరి అనుచిత భారి. ప్రేమతో ఈ సందేశం నుంచి రాజుగారు ఎట్టి దైన్యమునకు లోనయుండిలో తెలుపుటకు మాటలు చాలవు. దయానిధి అయిన శ్రీరాముడు తండ్రి గారి సందేశం విని సీతాదేవికి పెక్కు విధముల నచ్చ చెప్పుటకు యత్నించెను. నీవు తిరిగి అయోధ్యకు పోయినచో అత్తమామలు గురువుగారు
ప్రియజనులు, కుటుంబ సభ్యులు మొదలగు వారి అందరి దుఃఖములు దూరమగును. పతిదేవి వచనములు విని జానకీదేవి ఇట్లనెను, నా ప్రాణనాథ వినుడు, మీరు కరుణామయులు, పరమ జ్ఞానులు, ప్రాణసక్కులు. శరీరమును వీడి దాని ఛాయ వేరుగా ఉండగలదా? తెలుపుడు. సూర్యుని వదిలి సూర్యకాంతియు, చంద్రుని వదిలి చంద్రికయు వేరుగా ఉండునా? ఇట్లు పతిదేవునితో ప్రేమపూర్వకముగా పలికి మంత్రితో మృదు మధురముగా ఇట్లనెను, మీరు నా తండ్రి గారి వలె, మామగారి వలె నా హితమును అభిలషించువారు. మీ ఎదుట మాటకు మాట చెప్పుట ఎంతయు అనుచితము. ఆరతి బస సన్న ముక్క బొయ్యివు బిలగుణ మానబతాత అరజసుత పద కమలబిను బాదీ జహాలకినాథ. అయినప్పటికీ ఆర్తితో నేను మీ ముందు మాట్లాడుతున్నందులకు మీరు అన్యదా భావింపవలదు. నా ప్రభువు చరణ కమలములకు దూరముగా నాకెట్టి బంధములను వ్యర్థమే. పితు వైభవ విలాసమేడీరా నృపమణి ముకుట మిలిత పదపీఠ సుఖ నిదాన అస పితు గృహమోరే పియ విహీన మన భావన బోరే ససుర చక్కవయి కోసలరావు భవన చారిదశ ప్రకట ప్రభావు ఆగే హోయి జయహి సురపతి లేయి అరద సింహాసన ఆసనుదేయి ససుర ఏతాదృశ అవధ నివాసు ప్రియ పరివారు మాతు సమసాసు విసు రఘుపతి పద పదుమ పరాగా మోహికేవు సపనేహు సుఖదనలాగా అగమ పందబన భూమి పహార కరికే హరి సర సరిత అపార పోల కిరాత కురంగ విహంగ ఓహు సవ సుఖద ప్రాణపతి సంగ. తండ్రి గారి ఐశ్వర్య ప్రభావములను చూచి తిని వారి పాదపీఠమునకు మహారాజు ఎల్లరును తమ మణికిరీటములతో ప్రణమిల్లడి వారు. అట్టి సుఖ నిదానమైన నా తండ్రి గారి ఇల్లు కూడా నా పతిదేవుడు నా చెంత లేనిచో పొరపాటునైనను సుఖమునియదు. కోసల ప్రభువులను నాకు మావుగారును అయిన దశరథ మహారాజు గారి వైభవము కీర్తి ప్రతిష్టలు 14 లోకములందును ప్రసిద్ధములు. దేవేంద్రుడు కూడా వారికి తన అర్ధ సింహాసమునిచ్చి గౌరవించుచుండును. అట్టి మామగారు అయోధ్య నివాసులు, ప్రియ కుటుంబ జనులు, మాతృ ప్రేమను వర్షించు అత్తగారులు వీరందరూ రఘునాథుని చరణ కమలముల ధూళి లేకుండా నాకు కలనోనైనను ఆనందముని ఇయ్యజాలరు. నా ప్రాణేశ్వరుడు చెంత నుండినచో దుర్గములైన అడవి త్రోవలు, వనభూములు, కొండలు, నదులు, తటాకములు నాకు అడ్డు కావు. ఏనుగులు, సింహములు భయంకరములు కానే కావు. జింకలు, పక్షులు ప్రియ మిత్రములే అగును. కోలులు, బిల్లలు ఆత్మీయులే అగుదురు. ఇవన్నీ నాకు సుఖములను ఇచ్చినవే అగును. సాసు సొసరసన మోరిహుతి భయన కరబీ పరిపాయ మోర సోజూజని కరియాకచు మైవన సుఖీ సుబాయ. నన్ను గూర్చి ఏమాత్రము దిగులు పడవలదని నాకు మారుగా నా అత్తమాములకు విన్నవింపుడు. సహజముగా నాకు వనములందు మక్కువ ఎక్కువ. ప్రాణనాథ ప్రియ దేవరసాద బీరధీరిన దరేదను బాధ సహిమగ శ్రము వరము దుఃఖమనమోరే మోహీలగి సోచు కరియాజని బోరే సుని సుమంత్రుసియ శీతలిబాని భయవు వికలజను పనిమని హాని నయన సుజానహి సునయన కాన కహిన సకయీ కచు అతి అకులాన రామ ప్రబోధు కిన్హా బహుబాతి తదపి హోతి నహి శీతల ఛాతి జతన అనేక సాధహిత కీన్హే ఉచిత ఉత్తర రఘునందన దీన్హే మేటి జాయే నహి రామ రజాయి కఠిన కరమగతి కచన బసాయి రామ లఖన సియ పదసిరునాయి రేవు వనిక జిమి మూర గవాయి. వీరులలో అగ్రగణ్యులైన నా ప్రాణనాథుడు, నా మరిది ధనుర్బాణదారులై నాతో గోడి ఉన్నారు. కావున మార్గాయాసము గాని భ్రమ గాని మనోవ్యధ గాని ఏమాత్రము నన్ను తాకవు. మీరు పొరపాటును కూడా నన్ను గూర్చి విచారింపకూడదు. సీతాదేవి చల్లని మాటలను పలికినను ఆమె అయోధ్యకు మరలుటకు సమ్మతింపకుండుటచే సుమంత్రుడు మణిని పోగొట్టుకున్న సర్పము వలె వికల మనస్కుడు ఆయన. ఆ స్థితిలో ఆయన కన్నులు కనలేకుండెను, చెవులు వినలేకుండెను. మిక్కిలి పరితాపం వలన ఆయన నోట మాట రాకుండెను. శ్రీరాముడు ఆయనను ఎంతగానో ఓదార్చెను, కాని ఆయన మనస్సు ఊరట చెందలేదు. మంత్రి శ్రీరాముని మరల్చుటకు మిక్కిలి ప్రయత్నించెను, కాని అందులకు సమ్మతింపక రఘురాముడు ఆయనను తగు రీతిగా సముదాయించెను. శ్రీరాముని ఆజ్ఞ అనుల్లంఘ్యము, కర్మగతి అనివార్యము, అది ఎవరికి స్వాధీనములో ఉండదు. సుమంత్రుడు శ్రీరామలక్ష్మణులకు శిరస ప్రణవెల్లి మూలధనముతో పాటు
సర్వము కోల్పోయిన వ్యాపారి వలె వెనుకకు మరలెను. రదు హకేబు హయ రామతన హేరి హేరి హీ నాహి దేకి నిషాద బిషాద బస దునహి శీస పచితాహి. సుమంత్రుడు రథాశ్వములను అదిలింపగానే అవి శ్రీరాముని వైపు చూస్తూ సకలింపసాగిన. ఈ దృశ్యమును గాంచి నిషాదులెల్లరును విషాదముతో తలలు బాదుకొనుచు దుఃఖింపసాగిరి. ఓం స్వస్తి.